ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే, బట్టబయలు బహిరంగంగా ఇంత నిస్సిగ్గుగా జర్నలిజం చేసేటటువంటిది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో. సిగ్గు, శరం లేని జర్నలిజం అన్నమాట. అందులో ఒక పడవతో ప్రకాశం బ్యారేజీని గుద్దేసేయొచ్చు. తద్వారా కృష్ణా డెల్టా మొత్తం నాశనం అవుతుంది. అంటే బ్యారేజీ పడవలతో కొట్టుకుపోతుంది. ఇది ప్రచారం చేసి డిబేట్లు చేసేది మన రాష్ట్ర మీడియాని, మన దేశపు దరిద్రం అది. అట్లాగే ఒక మనిషిని లక్షలాది మంది చూస్తుండగా తొక్కు అన్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోతో రచ్చరచ్చ చేయడం మన మీడియాకే చేతొచ్చు, మన డిబేట్లోనే చేత. హైకోర్టు చాచి చెంపదెబ్బ కొట్టి ఆ కేసు పక్కన పెట్టకపోతే అదే నిజమని ఇంకొక 25 ఏళ్ళు నమ్మించవచ్చు. ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి మీడియానే అప్పట్లో రాసినటువంటిది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏడాది తిరగకుండానే ఆర్థిక సంక్షోభం, జగన్ సర్వనాశనం చేసేసాడు రాష్ట్రాన్ని. ఆర్థిక శాఖ వాళ్ళు ఇప్పుడు బాబు గారు ఉన్నప్పుడు ఎట్లొచ్చారో అప్పుడు కూడా వస్తారు. వాళ్ళు వస్తే ఇంకేముంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయిందని గ్రహించి ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నారు. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి ఇట్లా ఎప్పుడూ జరగలేదు. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించి మన ఆర్థిక వ్యవస్థ అంతా వాళ్ళు లాగేసుకుంటారు, ఇక జగన్ అడుగులు ఆగిపోయినట్టే అంటూ రాసుకొచ్చినటువంటిది ఫ్రంట్ పేజీ ప్లస్ డిబేట్లు చేసింది ఆంధ్రజ్యోతి. అంతకంటే నీచమైన జర్నలిజం ఏమన్నా ఉంటుందో? మరి 5 ఏళ్ళు ఎట్ట పరిపాలించాడు అతను. అట్లాగే సరే వివేకానంద రెడ్డి వచ్చే దీన్ని ఎత్తట్లేదు. ఇంకా నేను అది వాళ్ళు దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఈ తప్పుడు ప్రచారాలకు సంబంధించి అదాని విషయంలో ఇక జగన్ని అమెరికా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఎవడో గొట్టంగాడు అదాని ఇండియాలో లంచాలు ఇచ్చి పర్మిషన్స్ తీసుకున్నాడని అమెరికాలో కేసు పెడతాడంట. దానికి అదాని మీద కేసు పెడతారంట. ఎందుకని? అదాని ప్రపంచంలో పోర్టుల కొనుగోళ్లలో అమెరికా వాడికి ధమ్కి ఇస్తున్నాడు, యూరప్ దేశాలకి ధమ్కి ఇస్తున్నాడు. అట్లాంటి వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ఇట్లాంటి దిక్కుమాల కేసులు పెడతారు. అది ఫేస్బుక్ కోడి మీద కేసు పెట్టి అట్లాగే డబ్బులు గుంజేశాడు ట్రంప్. అట్లాగే ట్విట్టర్ రోడ్డు దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నాడు ట్రంప్. అవి ఓపెన్ సీక్రెట్. అక్కడ ఇదొక దందా. ఈ దందా గురించి చర్చించడం మానేసి మన దేశ పారిశ్రామికవేత్తని మనమే అవమానిస్తూ అక్కడ అతనికి ఏది ఎవరి మీద కోపం? ఇది జగన్ మీద కోపం, జగన్ మీద ద్వేషం, జగన్ మీద ద్వేషం జనం మీద ద్వేషంగా, జగన్ మీద ద్వేషం రాష్ట్రం మీద ద్వేషంగా, జగన్ మీద ద్వేషం ఓవరాల్ జర్నలిజం మీద ద్వేషంగా మారిపోయినటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఇప్పుడు అదే అదాని మీద విచారణ సిల్లీగా ఉంది అని చెప్పి కొట్టవతలు పడేసింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ పైన దాన్నే ఇప్పుడు కోర్టు కూడా ధృవీకరించింది. ఇప్పుడు ఆ వార్తల్ని ఎవడన్నా రాస్తున్నాడా? రోజుల తరబడి ప్రజల్ని మోసం చేసినటువంటి ఈ దుర్మార్గం ఇంకెన్నాళ్ళో అర్థం కాదు.